ఈ అబ్బాయి ప్రపంచంలోనే అదృష్టవంతుడు. అతను పుట్టిన రోజునే హాస్పిటల్ నర్సింగ్ హోంలో హత్యాకాండ జరిగింది. అతను మాత్రమే అద్భుతంగా బతికాడు. 5 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా జ్వరం వచ్చినందున అతను కిండర్ గార్టెన్ కు వెళ్లలేదు. అక్కడే షూటింగ్ ఘటన జరిగింది. మళ్లీ అతను మాత్రమే బతికాడు. ఈ రోజు తలనొప్పి కారణంగా అతను స్విమ్మింగ్ క్లాస్ కు వెళ్లలేదు. అప్పుడు ఒక క్లీనర్ హైవోల్టేజ్ వైర్లతో స్విమ్మింగ్ పూల్లోకి దూకాడు. అన్ని పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. కానీ అతను మాత్రమే మళ్లీ బయటపడ్డాడు. పోలీసులు ఈ ఘటనలను అనుమానించి పరిశోధకుడు జియాంగ్ ను సహాయం కోసం పిలిచారు. కిండర్ గార్టెన్ లో తనిఖీ చేస్తున్నప్పుడు యువి లైట్ కింద తరగతిలో పిల్లల హస్తచిహ్నాలతో పాటు కొన్ని రాక్షసుల పెద్ద చేతి ముద్రలు కనిపించాయి. అనంతరం ఒక మినీ వ్యాన్ వారిని అపహరించింది. కానీ వారు తీసుకువెళ్లబడిన కొద్ది సేపట్లో ఒక అపరిచితుడు బ్యాగ్ తీసుకుని చిల్డ్రన్స్ పార్క్ లోకి ప్రవేశించాడు మరియు రిమోట్ డివైస్ ను ఉపయోగించాడు. పోలీసులు వెంటనే వచ్చారు. కానీ ఒకే ఒక్క మనిషి మాత్రమే బతికి ఉన్నాడు. ఆ మనిషి నుండి తెలిసినదేమిటంటే ఈ ఘటన ఒక పాద్రితో సంబంధం కలిగి ఉండవచ్చు. పోలీస్ అధికారి మరియు జియాంగ్ చర్చిలోకి వెళ్లారు. ఆ చర్చి ఇప్పుడు పాడుబడి భయంకరమైన వాతావరణంతో ఉంది. వారు అక్కడ శోధన చేస్తున్నప్పుడు ఒక బేబీ స్ట్రోలర్ అకస్మాత్తుగా కదిలింది మరియు వారిని ఒక గదిలోకి నడిపించింది. ఆ గదిలో ఒక విచిత్రమైన విగ్రహం పడి ఉంది. వారు ఆశ్చర్యంతో ఉన్న సమయంలో విగ్రహం కదిలింది మరియు వారితో మాట్లాడింది. మీరు ఆ పిల్లవాడ్ను చంపగలిగితే మీ ప్రియమైన వారిని తిరిగి బ్రతికించగలను. పోలీస్ అధికారి తిరిగి చూసినప్పుడు అతని మరణించిన భార్య మరియు కుమారుడు అతని ముందు కనిపించారు. ఆ సమయంలో విగ్రహంలోని దెయ్యం జియాంగ్ మీద ఆక్రమించడానికి ప్రయత్నించింది. అదృష్టవశాత్తు జియాంగ్ త్వరగా తుపాకీతో విగ్రహాన్ని పగలకొట్టాడు. కానీ పోలీస్ అధికారి దెయ్యం చేత మోసగించబడి జియాంగ్ మెడను పట్టుకుని గట్టిగా పిసుకుతున్నాడు. పిసుకు సమయంలో ఒక పాద్రి వచ్చి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి పోలీస్ అధికారిని అచేతనం చేశాడు. పోలీస్ అధికారి తెలివి వచ్చిన తర్వాత పాద్రి ఆ పిల్లవాడి నిజమైన గుర్తింపు వారికి చెప్పాడు.